మడ అడవులు ప్రకృతి ప్రసాదించిన వరాలు. తుఫాన్ల నుంచి రక్షించే కవచాలు, జీవ వైవిధ్యానికి నిలయంగా నిలిచే ప్రాంతాలు. అలాంటి మడ అడవులు స్వార్థానికి అంతరించిపోతున్నాయా? కబ్జాల కారణంగా భవిష్యత్తుపై కలవరం రేపుతున్నాయా? అవును, తీరానికి రక్షణగా నిలిచే గోడలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. మానవ వృద్ధికి తోడుగా నిలబడే వనాలను నాశనం చేస్తున్నారు. అరుదైన మడ అడవుల మనుగడను సముద్రంలో కలిపేస్తున్నారు. బందరు దివిసీమ తీరాలలో మరణ శాసనం, మడ అడవుల మారణ హోమం. కొంతమంది స్వార్థపరులు ఈ మడ అడవులను నరికివేసి రొయ్యల చెరువులు, చేపల చెరువులు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఈ మడ అడవులు ఉండటం వల్లనే ఇటు తుఫాను సమయంలో కానీ, సునామీ సమయంలో కానీ చాలా గ్రామాలు కూడా ఇటు బతికి బయటపడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఈ మడ అడవుల వల్ల ఉపయోగాలు ఏమిటి, మడ అడవులు ఎన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా, బాపట్ల జిల్లాల తీర ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం దేశంలోనే సుందర్బన్ తర్వాత అతిపెద్ద మడ అడవుల ఆవాసం. పగడపు దిబ్బల వంటి సున్నిత తీర ప్రకృతి వ్యవస్థల్ని ఇవి కాపాడతాయి. మడ అడవులు అనేక సముద్ర ప్రాంత మత్స్యజాతుల సంతానోత్పత్తి కనువుగా ఉంటాయి. అందుకే వలస పక్షులకు సైతం ఆవాసంగా నిలుస్తుంటాయి. ఈ మడ అడవులు తీర ప్రాంతాన్ని కాపాడమే కాకుండా ఇవి అనేక జంతువులకు, వృక్షాలకు, అనేకమైనటువంటి పక్షులకు నిలాలుగా ఉన్నాయి. ఈ మడ అడవుల్లో ఉండేటువంటి వేళల్లో మరి కొన్ని రకాలైనటువంటి జలచరాలు, ముఖ్యంగా చేపలు, తాబేళ్ళు ఇటువంటివి గుడ్లు పెట్టి మరి పిల్లల్ని ఉత్పత్తి చేయడం ద్వారా మత్స్యకారులకి ఎంతో మేలు జరుగుతుంది. ఇటువంటి మడ అడవుల్ని మనం పరిరక్షించుకోవాలి. చిత్తడి నేలలు ప్రకృతి పరంగా ఎంతో సున్నితమైనవి. అరుదైన విదేశీ జాతి పక్షుల ఆవాసానికి అనువైనవి. అందుకే అవి చలికాలంలో వచ్చి సంతానోత్పత్తి తర్వాత వెళ్తూ ఉంటాయి. సముద్ర కొంగలు, గద్దలు, హెరాన్స్, సీబేడర్స్, నైట్ హెరాన్స్ వంటి పక్షి జాతులు కూడా సంచరిస్తూ ఉంటాయి. అవిసెన్నియా, రైజోఫోరా, ఎక్స్కోకేరియా వంటి వృక్ష జాతులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డు పొన్న వంటి రకాల మొక్కలున్నాయి. నీళ్లలో వేర్లు, మొదళ్లు కనిపిస్తూ పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. అదే సమయంలో మత్స్యకారుల చేపల వేటకు ఇవి ఆధారంగా ఉన్నాయి. చాలా మంది మత్స్యకారులు మడ అడవుల నుంచి సముద్రం మధ్యలో ఉండే పాయ వరకు వెళ్లి చేపలు పడుతూ ఉంటారు. మడ అడవి వల్ల ఉపయోగం ఏంటంటే చేపలు, రొయ్యలు వాటికి ఆకు అంతా రాలిపోయి దాని కింద ఆకు కుళ్ళిపోయి దాని ఆహారానికి తయారై తినడానికి కోసం వచ్చింది. చేప కానీ, రేయి కానీ, పీత కానీ దానివల్ల ఉపయోగం ఉంది. నదులు, సముద్ర తీరాలు కలిసి ఏర్పడే ఉప్పు కయ్యల్లో, నదీముఖ పరివాహక ప్రాంతాల్లో మడవనాలు సహజ సిద్ధంగా పెరుగుతాయి. ఇవి తీర ప్రాంత ప్రకృతి సమతుల్యతని కాపాడడంలో కీలకంగా నిలుస్తాయి. వీటిలో లభించే మత్స్య సంపదతో పాటు తేనె వంటి వాటిపై ఆధారపడిన ఎంతో మందికి జీవనోపాధులు సమకూరుతున్నాయి. రైతులు చాలామంది పొలాలు పోగొట్టుకున్న వల్ల చాలా చిన్న రైతులు, మధ్య తరహా రైతులు ఉండటం జరిగింది. వారికున్న అరెకరం, 20 సెంట్లు, ఎకరం పొలాలు కూడా ఈ కాలువ గర్భంలో కలిసిపోయేటప్పటికి కొంతమంది వలస వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే ఎంతో విశిష్టతలు ఉన్న గ్రామం ఇది. ఒక చక్కటి కేరళ వంటి పచ్చని వాతావరణ గ్రామం, గోవా వంటి సముద్ర తీరం ప్రాంతం. అలాంటిది ఈ గ్రామం ఇలా కొద్దిగా ఈ సముద్ర గర్భంలో, ఈ కాలువ గర్భంలో కలిసిపోవడం చాలా ఆందోళన కలిగిస్తుందండి. ఫ్లడ్ అనేది వేగంగా రాకుండా చెట్లు అనేది అడ్డుకున్న వలన ఫ్లోటింగ్ తగ్గుతుంది. దానివల్ల మడ అడవులు కొంచెం ఉపయోగం ఉన్నాయి బాగా. సునామీ వచ్చినప్పుడు కూడా అంత ఇబ్బంది ఏమి. ఫ్లడ్ మామూలుగా వచ్చినప్పుడు వాటర్ ఫోర్స్గా వచ్చినప్పుడు చెట్ల వలన ఆపేసి కాపాడుతున్న వలన సునామీ కూడా ఎలాంటి ప్రమాదం లేదు. మడ అడవులు ఉప్పు నీరు, చిత్తడి నేలల్లో పెరిగే ప్రత్యేక తీర ప్రాంత అడవులు. ఇవి తుఫాన్లు, సునామీలు, సముద్రపు ఆటుపోట్ల నుంచి తీర ప్రాంతాలను రక్షించే సహజ కవచాలుగా పనిచేస్తాయి. నదీ జలాలు సముద్రంతో కలిసే ఉష్ణమండల తీర ప్రాంతాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. చేపలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ మడ అడవుల్లో కింద ఏరు దగ్గరకు వచ్చి వాటిని ఆహారంగా, ఆకుల్ని, ఎండిపోయిన ఆకుల్ని, కుళ్ళిపోయిన ఆకుల్ని ఆహారంగా చేసుకొని తిని అక్కడే గుడ్లు పెట్టి చేపలు కూడా వృద్ధి చెందుతుందని మాత్రం జాలర్లు కూడా అంటున్నారు. ఈ మడ అడవులు ఉండటం వల్ల దాదాపుగా తుఫాన్లు అలాంటివి వచ్చిన సమయంలో మాత్రం గ్రామాలకు, అంటే ఈ వరదలు లాంటివి రాకుండా, గ్రామాలు ముంచెత్తకుండా మాత్రం ఈ మడ అడవులు కాపాడుతున్నాయి. అదేవిధంగా ఈ మడ అడవులు ఉండటం వల్ల సముద్రం కూడా కోతకు గురి కాకుండా ఉంది. గతంలో చూసుకున్న మాత్రం సునామీ వచ్చిన టైంలో
గతంలో కూడా మడ అడవులు ఉండటం వల్లనే ఈ సముద్రం కోతకు గురి కాకుండా గ్రామాలకు నీరు రాకుండా అడ్డుకుంది. ఈ మడ అడవుల వల్ల మాత్రం చాలా ఉపయోగం ఉన్నాయి. కానీ కొంతమంది స్వార్థపరులు కొన్ని ఏరియాల్లో మాత్రం మడ అడవులు మొత్తం కూడా నరికేసి ఈ రొయ్యల చెరువులు చేపడుతున్నారు. అధికారులు మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని మాత్రం గ్రామస్తులు కోరుతున్నారు. తీర ప్రాంత కోతను అరికట్టి తుఫాన్ల తీవ్రతను తగ్గిస్తూ ఉంటాయి. 1990, 2008, 2010లో వచ్చిన తుఫాన్లు పెను బీభత్సం సృష్టించకుండా ఈ మడ అడవులే కాపాడాయి. 2004లో సునామీ వేళ రాకాసి అలల బారి నుంచి రక్షించాయి. అలాంటి రక్షణ కవచాల్ని కొందరు నాశనం చేస్తున్నారు. మడ అడవుల్ని విపరీతంగా కొట్టేసి చేపల చెరువులుగా మారుస్తున్నారు. దీనికి అధికారులు ఏమాత్రం స్పందన లేకుండా వాళ్ళు పరోక్షంగా సహకరిస్తున్నారు. లక్షలాది కోట్లాది రూపాయల చేతులు మారిపోతున్నాయి. మడ అడవులు అనేది తుఫాన్ని నియంత్రణ చేయడం కోసం ఎక్కడో ఫారెన్ కంట్రీ తీసుకొచ్చి ఇక్కడ చెట్లు పెంచారు. ఆ మడ అడవులు బలంగా తుఫాను వచ్చినప్పుడు ఆ వాటర్ ప్రవాహం రాకుండా ప్రజలు ప్రాణాలు కాపాడుతాకుండా మడ అడవుల్ని కొంతమంది ఆక్వాకల్చర్ రైతులు వారి స్వార్థం కోసం వారి డబ్బుల కోసం నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ చట్టం కింద నేరం. మడ అడవులను మడి అడవులు అని కూడా అంటారు. మడ అంటే అడ్డుకట్ట అని అర్థం. 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది? సముద్రం చొచ్చుకొచ్చిందా అంటే అవునన్న సంకేతాలే కనిపిస్తాయి. కొంత డిస్ప్యూట్ అయితే నడుస్తుంది. కొంత ఏరియాని ఎఫ్సీ యాక్ట్ వైలేషన్ అయితే ఒకటి జరిగింది. అది బిఫోర్ 1970లో ఇచ్చిన ఒక డైరెక్షన్ ఆర్డర్ తోటి కొంత ఏరియాని రెవెన్యూ అథారిటీస్ ఇది ఏదైతే డీనోటిఫికేషన్ జరగకుండానే ఆ ఏరియాని బారసాల్స్ రిఫైనరీస్కి అలాట్మెంట్ జరిగింది. బట్ అది ఎఫ్సీ వైలేషన్ అవుతుంది. సో దాని గురించి అయితే మాత్రం అది మ్యాటర్ కూడా కోర్టులో ఉంది. దాని గురించి అలల తాకిడి నుంచి ఒడ్డు కోతకు గురి కాకుండా తుఫాన్ల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను కాపాడడం ఈ మడ అడవుల సహజ సిద్ధ లక్షణం అంటారు పర్యావరణవేత్తలు. ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు ఈ మడ అడవులు. ఈ మడ అడవుల్ని సంరక్షించినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ మడ అడవులు మరి మన తీర ప్రాంతాల్లో పెట్టిన కోటగోడల్లాగా ఉండి తీర ప్రాంత పరిరక్షణకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంతటి అరుదైన మడ అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ ఉండడం ప్రజా భద్రతతో పాటు జీవ వైవిధ్యానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మడ అడవుల విధ్వంసంతో అరుదైన జీవరాశులు ఆవాసాలు కోల్పోతున్నాయి. అందుకే వీటి పరిరక్షణ ఎంత అవసరమో పర్యావరణవేత్తలు చాటి చెప్తున్నారు. ఫారెస్ట్ ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాసే కాకుండా అవుట్ సైడ్ ఏరియాస్ అంటే రెవెన్యూ అండర్లో ఉండే ఏరియాస్లో కూడా మ్యాంగ్రూవ్ కవరేజ్ అనేది ఉంది. బట్ అక్కడ డైలీ అది చూస్తూనే ఉన్నాం. అక్కడంతా కూడా ఇల్లీగల్ ఫిష్ పాండ్స్ అదంతా కూడా జరుగుతుంది అనేసి. సో అది జరగకుండా ఆగాలంటే మెయిన్ థింగ్ ఫస్ట్ పబ్లిక్కి వాళ్ళు బేసిక్గా ఆ టెంపరీ ఆ గ్రీడీనెస్ నుంచి బయటకు రావాలి. ఎందుకనంటే ఒక్కసారి ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా వచ్చిందంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది మనకి డిఫికల్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ ఈ మ్యాంగ్రూవ్ కవరేజ్ అనేది ఉంటే దాని ఎఫెక్ట్ని కొద్దిగా మనం మినిమైజ్ చేయొచ్చు. సో ల్యాండ్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. అలాంటి మడ అడవుల్ని నరికేసి చేపల చెరువులుగా ఆవాసాలకు కేంద్రంగా మార్చేస్తున్నారు. 2014లో 15,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మడ అడవులు 2024కొచ్చేసరికి 11,500 ఎకరాలకు పడిపోయినట్టు ఎంపెడా, సిఐఐ వంటి సంస్థలు గుర్తించాయి. అంతేకాదు ఆక్వా కలుషితాల కారణంగా కొన్ని రకాల జంతువులు, పక్షులు కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని కూడా కాపాడేది ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడింది ఏంటి అంటే రక్షణ కవచంగా ఈ మడ అడవులు. దురదృష్టవశాత్తు దౌర్భాగ్యం ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఆ మడ అడవులను నరికివేయటం, అలాగే ధ్వంసం చేసి రొయ్యల చెరువులుగా కూడా మార్చడం జరుగుతుంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, అలాగే వ్యవసాయ రంగానికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఇలా కొన్నేళ్లుగా మడ చెట్లను నరికిన చోట రొయ్యల సాగు చేపట్టారు. విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండే వనామీ రొయ్యల సాగుని చేపడుతూ కోట్లు దండుకుంటూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. రొయ్యల సాగు పూర్తయ్యాక ఆ నీటిని మడ చెట్లున్న నీటిలోకే పంపుతున్నారు. దాంతో ప్రమాదకర రసాయనాలు కలిగిన రొయ్యల సాగు నీటితో మడ చెట్లు కుళ్ళిపోయి చచ్చిపోతున్నాయి. సహజంగా మడ చెట్లు నీటిని శుద్ధి చేస్తాయి. కానీ ఈ హానికర రసాయనాల నీటి కారణంగా మడ చెట్లు నాశనమైపోతున్నాయి. సాగులో లాభాలు వెనకేసుకుంటూ పర్యావరణానికి మాత్రం ఇలా హాని కలిగిస్తున్నారు కొందరు. ఇప్పటికే ఈ మడ అడవులు కొంత దూరంగా ఉన్న కారణంగా సముద్రం చాలా వరకు
ముందుకు చొచ్చుకు వచ్చింది. ఈ మడ అడవులకు ఇప్పటికే అధికారులు కొంత రక్షణ చర్యలు చేపడుతున్నారు. అయినా కానీ అక్రమార్కులు మాత్రం ఇంకా కూడా అధికారుల కన్నుగప్పి కొన్ని చోట్ల ఈ మడ అడవులు మొత్తం కూడా నరికివేసి ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. మడ అడవులు నరికివేత ముప్పునెదుర్కొంటున్నాయి. తీర ప్రాంతాల్లో భూమి కోసం పెరుగుతున్న డిమాండ్తో పాటు మానవ ఆవాసాలు మడ అడవులకు అశనిపాతంలా మారాయి. అభివృద్ధి పేరిట నదుల వెంబడి జరుగుతున్న విధ్వంసం మడ అడవుల సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురైన పొలాల దగ్గర ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం గతంలో మొత్తం కూడా ఇవి పొలాలు, కొబ్బరి తోటలు కానీ లేకపోతే రకరకాల తోటలు ఇక్కడ ఉండేవి. మొత్తం కూడా సముద్రం దాదాపు చాలా దూరంలో ఉన్నటువంటి సముద్రం ఇక ఆటుపోట్ల సమయంలో ఉప్పొంగి ఇక్కడికి రావటం వల్ల మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలాలు అన్నీ కూడా కోతకు గురై ధ్వంసమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కానీ చూసుకోవచ్చు, ముందు ఉన్నటువంటి ఆ మధ్యలో అక్కడ కూడా దాదాపు కొబ్బరి చెట్టు, కొబ్బరి తోటలు ఉండేవి. అవన్నీ కూడా ఈ కోతకు గురై మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇంతేరు నుంచి చిన్నగొల్లపాలెం వరకు, పెద్దపట్నం నుంచి గిలకలదిండి, పాలకాయ తిప్ప, నాగాయలంక పరిసరాల వరకు వేల ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంతాల్లో ఆక్రమణలు జీవ వైవిధ్యానికి ప్రమాదకరంగా మారాయి. ఇవి ఇలాగే కొనసాగితే తీర ప్రాంత గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదమూ ఉంది. పర్యావరణానికి నష్టం కలిగించే రీతిలో సాగిన పనులు మడ అడవులకు ముప్పుగా పరిణమించాయి. కృష్ణా జిల్లాలోని ఇంతేరు నుండి చిన్నగొన్నపాలెం వరకు దాదాపు గతంలో 3000 ఎకరాల వరకు ఈ మడ అడవులు ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే మాత్రం ఇటు 1000 నుంచి 1200 ఎకరాలు మాత్రమే మడ అడవులు మిగిలిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కూడా అక్రమార్కులు చూసుకుంటే మాత్రం మడ అడవులను పూర్తిగా నరికివేశారు. ఇంకా కూడా నరికివేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం నిడమూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మాత్రం దాదాపు 100 ఎకరాలు మొత్తం కూడా ఈ మడ అడవులను నరికిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం మడ అడవులను మొత్తం కూడా నరికివేశారు. ఇంకా కూడా నరుకుతూనే ఉన్నారు. ఇవే కాదు, తీరం వెంబడి వేగంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధి చెయ్యని మురుగునీరు శాపాలుగా మారాయి. అభివృద్ధి పేరిట నదుల వెంబడి జరుగుతున్న కార్యకలాపాలు, నదీ ప్రవాహాల్లో మార్పులు మడ అడవుల సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. కొన్ని చోట్ల వీటికి అవసరమైన నీరు కూడా సరిగ్గా అందకపోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఏ ప్రాణి మనుగడైనా పర్యావరణం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే అడవులు లేని దేశాలుండవంటారు. అందులోనూ మడ అడవులున్న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు కోరింగ వన్యప్రాణుల అభయారణ్యానికి కేంద్రాలు. తీర ప్రాంతాల్లో 1052 కిలోమీటర్ల మేర ఉన్న ఈ అడవులు బలమైన గోడలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మనం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా చూసుకోవచ్చు. గతంలో చూసుకుంటే మాత్రం సముద్రం దాదాపు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ మడ అడవులు లేని కారణంగా ఆటుపోట్ల సమయంలో మొత్తం కూడా సముద్రం ముందుకొస్తూ ఉంటుంది. మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు, సముద్రం మొత్తం కూడా ఒకసారిగా ముందుకు వస్తుంది ఆటుపోట్ల సమయంలోతో పాటు. అదేవిధంగా తుఫాన్ల సమయంలో కూడా సముద్రం మొత్తం కూడా ముందుకు రావడం వల్ల మాత్రం మొత్తం కూడా సముద్ర పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఈ విధంగా కోతకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. సుమారు 5000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవులు తీర ప్రాంతాన్ని తుఫాన్ల నుంచి కాపాడుతూ పెట్టని కోటలుగా నిలుస్తూ ఉంటాయి. 34 రకాల వృక్ష జాతులు, 120కి పైగా పక్షి జాతులు ఇక్కడ ఉన్నాయి. అనేక రకాల వన్యప్రాణులకు జీవనాధారంగా కొనసాగుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కోరంగి మడ అడవుల ప్రాంతాన్ని 1978లోనే వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించారు. మళ్ళీ మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ బాగా చేశారండి వాళ్ళు. ఎందుకంటే అది రైజోపోరా అనేది భూమిలో ఓళ్ళను దింపేస్తుంది. అది దింపడం వల్ల ఈ అలల ఒత్తిడిని తట్టుకుంటాయి అవి. ఇది నర్సరీ అన్నమాట. ఫస్ట్ ఈ నర్సరీలో పెంచి 2 సంవత్సరాల తర్వాత అక్కడ ప్లాంటేషన్ చేపిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఇప్పుడు ఇవి అంతరించిపోతున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మడ అడవుల విధ్వంసంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంటి పర్యావరణ పరిరక్షణ సంస్థలు కూడా కలవరపడుతున్నాయి. వాతావరణ మార్పుల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మడ అడవుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రజల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఆటుపోట్ల సమయంలో కానీ తుఫాన్ల సమయంలో కానీ మొత్తం కూడా సముద్రం ముందుకు రావడం వల్ల మాత్రం ఈ విధంగా కోతకు గురవుతుంది. అదేవిధంగా ఇదే విధంగా కోత కోసుకుంటూ పోతుంది. అంటే దీనికి సముద్రానికి రక్షణ కవచంగా ఏమీ లేని కారణంగా మాత్రం మొత్తం కూడా సముద్రం మొత్తం కూడా
కోసుకుంటూ వెళ్తుంది. గతంలో ఇక్కడ మొత్తం కూడా పంట పొలాలు ఉండేవి, రైతులు కూడా పంటలు పండించుకునేవారు. కానీ మొత్తం కూడా సముద్రం ముందుకు చొచ్చుకొని రావడం వల్ల మొత్తం కూడా ఈ పొలాలన్నీ కూడా కోతకు గురై మొత్తం కూడా నష్టం, తీవ్ర నష్టం వాటిల్లిందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నారు. పేదలకు ఇళ్ల పేరుతో మడ అడవులను ధ్వంసం చేయడాన్ని గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది. నరికిన చోటే మళ్లీ చెట్లను నాటాలని ఆదేశించింది. అయితే నష్టాన్ని నివారించేందుకు మడ అడవుల్ని విరివిగా పెంచడం ఎంతో ముఖ్యమని గ్రహించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల తీర ప్రాంతంలో 700 హెక్టార్లలో మడ అడవుల్ని పెంచుతోంది. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని చెబుతోంది. జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్గా నిలిచేలా చూస్తోంది. ఉప్పుని వచ్చినప్పుడు నుండి ఉప్పుని రాకుండా కాపాడతాకి మడవులు పెంచుతున్నారు. అలలు తుఫానులు వచ్చేటప్పుడు, సునామీలు వచ్చేటప్పుడు అలలు రాకుండా అలలకి కాపాడతాకి శుభ్రంగా అలలకి రాకుండా ఆపుద్ది సముద్రం. అది మడలు కోసం దానికోసం పెంచుతున్నారు. ఇది మడ అనేది దాని యొక్క లక్షణం ఎంతటి మట్టిని సరే వెళ్లకుండా వేరు పట్టుకుని ఉంటుంది కాబట్టి మడ ఫారెస్ట్ వృద్ధి చేయడం వల్ల మా గ్రామానికి చాలా మంచి చేకూరుతుంది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఇకో టూరిజంని ప్రోత్సహించాలనుకుంటోంది. ఇప్పటికే ప్రత్యేక బోట్ల ద్వారా టూరిస్టులు ఇక్కడ ఉన్న లైట్ హౌస్ ని సందర్శిస్తున్నారు. అయితే ఈ ప్రయాణం అధిక ఖర్చుతో పాటు రిస్క్తో కూడుకోవడంతో చాలా మంది రాలేకపోతున్నారు. దానికి తోడు లైట్ హౌస్ ప్రాంతంలో కనీస వస్తువులు కూడా లేవు. రవాణా సదుపాయంతో పాటు అవసరాలకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తే మరింత బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు. మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో టూరిజాన్ని డెవలప్ కానీ చేసినట్లయితే అటు ప్రభుత్వానికి మంచి ఇన్కంతో పాటు మరి ఎంతో సౌందర్యంగా ఉన్నటువంటి ఈ మడ అడవుల్ని ప్రాంతం సందర్శించడం ద్వారా ప్రజలు ఎంతో ఆనందాన్ని పొందుతారు. సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవుల్ని పునరుద్ధరించి ప్రజలకు జీవనోపాధిని కల్పించేందుకు కేంద్రం మిస్టీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మడ అడవులున్న రాష్ట్రాలకు జాతీయ క్యాంపా నిధుల నుంచి 10% కేటాయింపులు చేస్తోంది. మడ అడవులను మళ్లీ రీస్టోర్ చేసేలాగా ఎన్జిఓలతో కలిసి ముందుకు సాగాలన్న అభిప్రాయం పర్యావరణవేత్తల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు కూడా మనకి 1977లో వచ్చిన ఉప్పుని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరకట్టని ఏర్పాటు చేసినాయండి సముద్ర తీర ప్రాంతంలో. వాస్తవంగా అది చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి అకాలంగా వచ్చేటటువంటి భారీ వర్షాలకు కానీ సముద్రానికి వచ్చే ఈ ఆటుపోట్లకు కానివ్వండి, అలాగే ఉప్పుని లాంటివి కూడా అది తట్టుకుంటుంది. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఆ కరకట్టలు కూడా ధ్వంసం అయిపోతున్నాయండి. మడ అటవీ ఆవరణ ఆస్తి నష్టాన్ని నివారిస్తుందని, ప్రజలకు వరద ముప్పుని తప్పిస్తుందని గ్లోబల్ మ్యాంగ్రూవ్స్ అలయన్స్ సంస్థ రూపొందించిన ప్రపంచ మడ అడవుల స్థితి నివేదిక 2021లో వెల్లడించింది. అంటే మడ అడవుల్ని కాపాడుకోవడం ఎంత అవసరమో అర్థమవుతుంది. మన కృష్ణా జిల్లాలో తీర ప్రాంతంలో మొత్తం మడ అడవులపైన ఆల్రెడీ దృష్టి సారించాము. ఒక కమిటీ కూడా వేయడం జరిగింది యాక్చువల్లీ. సో మిస్టీ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడాను కొన్ని స్కీమ్స్ కింద ఇప్పుడు గ్రేట్ గ్రీన్ వాల్ అనే కాన్సెప్ట్ కింద కూడా ఇంకా కూడాను మడ అడవుల్ని పెంచాలి అనే స్టెప్స్ కూడా తీసుకుంటా ఉంది. సో ఇక్కడ ప్రజలందరూ కూడాను ఎక్కడైనా మడ అడవుల్ని ఎవరైనాను అన్యాక్రాంతం చేసడానికి ప్రయత్నం చేస్తే వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వి విల్ ఇమిడియట్లీ స్టాప్. ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణకైనా పర్యావరణ పరిరక్షణకైనా మడ అడవులు కీలకం. తీర ప్రాంతానికి రక్షణగా నిలిచే వీటి సంరక్షణ అత్యంత అవసరం. హానికరమైన కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించే మడ అడవులపై నిర్లక్ష్యం వహిస్తే భూతాపం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మానవ మనుగడకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో మడ అడవుల పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే సముద్రం చాలా ముందుకు చొచ్చుకొస్తుందంటే గ్రామానికి సమీపంలో చొచ్చుకొస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మడ అడవులు మొత్తం కూడా నరికివేయడం వల్ల ఇకనైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని మాత్రం గ్రామస్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.